తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ పాలన చాలా బాగా సాగుతుంది. ఇక ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న తుంగతుర్తి సభలో కూడా చాలా విషయాలు వెల్లడించాడు. ఎందుకంటే 18 నెలల కాలంలో మేము చాలా బ్రహ్మాండంగా పాలిస్తున్నాము. ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నాము. ఇంకా మహిళలను కోటీశ్వరులు చేయడమే మా ప్రధాన ఎజెండా అంటున్నారు. మరి ఈ విషయాలకు సంబంధించి బీఆర్ఎస్ మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి రాజీవ్ సాగర్ ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా ఇప్పుడు పాలన ఎట్లా ఉంది? ఎందుకంటే 18 నెలలు అయింది, ఒక్కొక్క హామీలు నెరవేరుస్తున్నాము. మహిళలను కోటీశ్వరులు చేయడమే మా ప్రధాన ఎజెండా, మరో 10 ఏళ్ళు కూడా మేము అధికారంలో ఉంటామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నారు. దీనికి మీ అభిప్రాయం? నేను ఏమంటున్నామ్మా, మహిళలను కోటీశ్వరాలు చేసిన అన్నారు, ఇండస్ట్రీలను చేసిన అన్నారు, బస్సులు కొనిచ్చినారు. మరి నిన్న వచ్చిన మీటింగ్లో ఎంతమంది మహిళకి ఇచ్చిండ్రో ఆయనే అడిగిండ్రు, ముఖ్యమంత్రి గారు అడిగిండ్రు, మీరు ఎంత సంతోషంగా ఉన్నారు, ఇన్ని ఇచ్చినా కానీ ఒక్కరు చేతులేపలే. ఇలా నిన్న మహిళల ముఖములనే నిజంగా వాళ్ళకి అంది ఉంటే ఇలా వాళ్ళు సంతోషంగా కేరింతలు కొడతా ఉంటే సంతోషంగా మీకు హర్షధ్వానాలు నేర్తాను, సంతోషంగా డప్పు చప్పులతో నిన్ను రిసీవ్ చేసుకుంటాను. నువ్వు ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా ఆ మహిళలు మేము ఎందుకు వచ్చిన మీటింగ్కు, ఎందుకు తీసుకొచ్చిర్రు అనే ఆలోచన తప్ప, మమ్మల్ని దేనికి తీసుకొచ్చిర్రు అన్నట్లు కూర్చున్నారు తప్ప, సార్ మమ్మల్ని తీసుకొచ్చిర్రు, బస్సులు వచ్చిండ్రు, ఎక్కినాం, తీసుకోబోతుండ్రు అన్నట్లున్నారు తప్ప, వాళ్ళకు మాత్రం మా కోసం ముఖ్యమంత్రి వచ్చిండు, మా కోసం తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న బిడ్డల కోసం ఏదో మా ఇంటికి ₹1 వస్తుంది, లేదు ఈ కొత్త పథకం తీసుకొస్తాడు అన్న ఆశ మాత్రం వాళ్ళ దాంట్లో కనిపించలే. నిన్న వచ్చింది కూడా వాళ్ళ డబ్బా కొట్టుకుంటానికి వచ్చిండ్రు. నిన్న వచ్చింది దేనికి? ఇవాళ రేషన్ కార్డులు అనేది ఏ ప్రభుత్వం అయినా రేషన్ కార్డులు ఇస్తుంది. ఇలా మీరు కొత్తగా ఇచ్చే రేషన్ కార్డులు ఇంకా పెంచుతారు. ఎందుకంటే ప్రజలు జనాభా సంఖ్య పెరుగుతున్నా కొద్దీ ఏ ప్రభుత్వాల బడ్జెట్ పెరుగుతున్నా కొద్దీ రేషన్ కార్డులు పెంచుకుంటూ పోతారు. అంతే తప్ప రేషన్ కార్డులదే పెద్ద స్కీమ్ కాదు. రేషన్ కార్డు రెగ్యులర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బీఆర్ఎస్ హయాంలో నిజంగా అంటే వాస్తవాన్ని చూసేదంటే మాకు రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు వచ్చాయి, మన కేసీఆర్ హయాంలో కొత్త ఇల్లు కట్టుకున్నామనే వాళ్ళ సంఖ్య కూడా కొంత తక్కువగా ఉందని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఎందుకంటే నేరుగా క్షేత్రస్థాయికి లీడర్లు వచ్చినటువంటి మాట వాస్తవమే, వాళ్ళు హామీలు ఇచ్చినటువంటి మాట వాస్తవమే, కానీ మా చేతికి వచ్చింది మాత్రం కనీసం సగానికి సగం కూడా లేదని చెప్పేసి చాలామంది అంటున్నారు. దానికి ఏమంటారు? నేను ఏమంటున్నా, మీరు అన్నదానికి ఇప్పుడు మేము అదే రేషన్ కార్డులు ఇలా మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇలా ఇదే ప్రభుత్వంలో కీలకమైన శాఖలు ఉన్నాడు. నిన్న ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండు? అసలు రేషన్ కార్డులే 10 సంవత్సరాలు ఇవ్వలేదన్నారు. రేషన్ కార్డులు 10 సంవత్సరాలు ఇవ్వలేనైనా ఇలా అదే ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఎక్స్ ఖాతాలో పెట్టుకుంటారు. 3,60,000 పైచిలకు లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్న ఆయా నియోజకవర్గం మంత్రులు, ఎమ్మెల్యేలు అని ఎప్పుడు అది టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అని పెద్ద పెద్ద బ్యానర్లు ఇచ్చిండు, పేపర్ ఓటింగ్లు ఇచ్చిండు. ఇలా నేను ఏమంటున్నట్టు ఇవన్నీ కూడా నేనేమన్నా 2016 నుంచి 2023 వరకు 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చినట్టు అధికారికంగా మీరు ఎక్కడ డిపిఓ దగ్గర పోయినా కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇంత క్లియర్గా ఉన్న తర్వాత కూడా ఇంతమందికి ఇచ్చిన తర్వాత మేము ఇవ్వలేదు, మీరు ఎక్కువ ఇవ్వాలని కోరుకుంటున్నాం తప్ప అస్సలు ఇవ్వలేదంటానికి మాత్రం మీరు చెప్పినంత అబద్ధాలు వచ్చింది. గంత అబద్ధాలు చెప్తే ప్రజలు కూడా నమ్మేటట్లేరు. ఆడ కూర్చున్న వాళ్ళకి కూడా ఎంతమందికి రేషన్ కార్డులు వచ్చినాయి వాళ్ళకి కూడా తెలుసు. ఇంతకుముందు ఎట్లా రేషన్ కార్డులు వచ్చినాయి, అంతకుముందు ఎన్ని కిలోల బియ్యం ఇస్తుండే, తర్వాత ఎన్ని కిలోల కేసీఆర్ గారు వచ్చినాక ఎన్ని కిలోలకి ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇచ్చిండ్రో అప్పుడు ఎంతమంది లిమిట్కి ఇస్తుండే. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చినాక ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని కిలోలు చొప్పున ఇస్తూ ఉండే. అవన్నీ కూడా అక్కడ ప్రజలకు తెలుసు. నిన్న మీరు వచ్చి చెప్పిపోయింది ఏంది? ఎంతసేపు అబద్ధాలు చెప్పాలి, కేసీఆర్ గారిని తిట్టాలి, అక్కడ ఉన్నటువంటి జగదీష్ రెడ్డి గారిని తిట్టాలి తప్ప అది అధికారిక కార్యక్రమం. ఇలా మీరు అక్కడ సివిల్ సప్లై సెక్రటరీ మాట్లాడిన, కలెక్టర్లు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ఒక అధికారిక కార్యక్రమంలో ఏం మాట్లాడతారు? ఒక అధికారిక కార్యక్రమంలో ఒక డెవలప్మెంట్ గురించి మాట్లాడారు. నేను కూడా అక్కడ ప్రాంతవాసిని కాబట్టి నేను సాయంత్రం నుంచి మా జిల్లాకు మా కాన్స్టిట్యున్సీకి వస్తుంటే 1,000 కోట్లు ఇస్తాడేమో అనుకున్నాను. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చినప్పుడు ఒక కనీసం తక్కువ 200-300 కోట్లను నిధులు ఇట్లా వరాల జల్లు ఇచ్చిపోతుంటారు ఏ ముఖ్యమంత్రి వచ్చినా. మరి ఈయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు కదా, పెద్ద ఇది వస్తాడు కదా, హెలికాప్టర్లు వస్తుంది కదా, ఎన్ని ఇస్తాడో అనుకు సాయంత్రం నుంచి చూస్తూ ఉంటే తీరా చూస్తారు 30-40 కోట్లు కూడా లేదు. ఎందుకంటే వాళ్ళని జనాలను తీసుకొచ్చిన ఖర్చు కూడా లేదాడు, ఖర్చు పెట్టినంత ఖర్చు కూడా నిధులు ఇవ్వలేదు. మరి ఆ ఎమ్మెల్యేకి మరి ఆయన ఏం సమాధానం చెప్తారో రేపు ప్రజలకు చెప్పాలి. పిలిచిండు, పెద్ద మీటింగ్ పెట్టిండు, రిక్వెస్ట్ చేస్తే ఈ గడ్డ మీద కాలు మోపిండు రేవంత్ రెడ్డి అని పెద్ద మాటలు మాట్లాడు. గడ్డ మీద పెట్టిండు, నిన్ను చనిపోయిండు తప్ప నీకు మాత్రం ఇచ్చింది అయితే మాకు అక్కడ ఏం కనిపిస్తలేదు. నువ్వు ఎందుకు పిలిచినావు, ఎందుకు వాళ్ళ డబ్బా కొట్టుకుంటానికి పిలిచినావు? నిన్న అర్థం కాని పరిస్థితి.
బనకచెర్ల గోదావరి జలాలకు సంబంధించి ఇష్యూ పైన కూడా చర్చించాల్సినటువంటి అవసరం లేదు. ఈ విషయాలపై కూడా నేరుగా ఢిల్లీకి లేఖ కూడా రాయడం జరిగింది. ఎందుకంటే అది కేంద్రం చూసుకుంటుందా అనే ఒక భరోసాతోటా, లేదా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలతోటి అవసరం లేదనా అనుకోవచ్చా? ఆయనది ఏకపక్ష ధోరణి. ఆయన ఎజెండా ఒకటి ఏముంటుంది, చెప్పే ఎజెండా ఒకటి, చేసేది ఒకటి. ఇవాళ బనకచెర్ల కోసం ఎవరికి లాభం చేయాలి, ఆయన గురువు కోసం లాభం చేయాలంటే దానికి ఎన్నిసార్లు అయినా ఢిల్లీకి పోతాడు. ప్రతిపక్షాలను గొంతు నొక్కనికి ఆయనకేం కొత్త అలవాటు కాదు. ప్రతిపక్షాలను పిలిచి, క్యాబినెట్ పిలిచి, అన్ని ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఎప్పుడు కూడా ఆయన చేసేవి అంత ఆ హోదా కానీ అంత గొప్ప ముఖ్యమంత్రి ఏం కాదు. ఏది నోటికి వస్తుంది మాట్లాడటం, ఏది చేయాలనుకుంటే చేసేస్తాడు తప్ప అది ప్రజలకు అవసరమా ఇలా పొద్దున ఒకటి మాట్లాడితే దాని సాయంత్రం ఇలా వాళ్ళు మొదలుపెట్టిన ఈ 16 నెలలల్లా ఇలా హైడ్రా కావచ్చు, ఇలా ఫార్మా భూములు కావచ్చు, ఇలా హెచ్సి భూములు కావచ్చు, ఏది అయినా మొదలుపెట్టింది ఒక ప్రయోజనం కోసం ఏమైనా ముందుకు పోయిందా? ప్రజలు వ్యతిరేకిస్తే మళ్ళీ నువ్వు వెనక్కి కోర్టు కానీ ప్రజలు వ్యతిరేకిస్తే వెనక్కిపోయినావా? ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఇంతవరకు సక్సెస్ అయినటువంటి ఆయన దాంట్లో ముఖ్యమంత్రి అయినాక ఏం పనులు చేసిందంటే ఒక్క పని కూడా లేదు. ఒక్కటి కూడా సక్సెస్. ఇంతకుముందు ఉన్నాయి దాన్ని కూడా ఇంతకుముందు ఉన్న కరెంటుని, విద్యుత్ కరెంటును కూడా 24 గంటల కరెంటును కూడా నాణ్యత ఇచ్చే పరిస్థితి లేదు. అదే రైతు బంధు పైలట్ మోడ్లో పెడితే ప్రభుత్వం నడుస్తుంది. దాన్ని కూడా నేను ఏదో చేయాలి, ఎంతసేపు పేర్లు తొలగించాలి. ఇలా కొన్ని జిల్లాలు మా ఎమ్మెల్యేలు చెప్తా ఉంటారు, మాజీ ఎమ్మెల్యేలు చెప్తారు, పార్టీ సీనియర్ నాయకులు, మెడికల్ కాలేజీలో ఓపెనింగ్ పోతే శిలాఫలకాలు తీసేసి ఇప్పుడు పేర్లు మార్చుకుంటారట. అది ఇచ్చింది కేసీఆర్ గారు. అప్పుడు ప్రభుత్వంలో శాంక్షన్ చేస్తే ఇలా వాళ్ళు ఓపెన్ చేసి శిలాఫలకాల పేర్లు మార్చి పెట్టుకున్నటువంటి దుర్భాగ్యమైన పరిస్థితి. మహిళలకు విద్యా ఉద్యోగాలకు చాలా పెద్దపీట వేసింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. మరి గత ప్రభుత్వం కావచ్చు, ఉద్యోగ నియామకాలు కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, ఈ విధంగా చూస్తూ పోతే కూడా కొంతవరకు నిర్వీర్యమైనటువంటి సిచ్యువేషన్ అయితే మనం గతంలో చూసాం. ఎందుకంటే నిజంగా ఉద్యోగ నోటిఫికేషన్లు రావాలంటే ధర్నా చేయాలి, ఉద్యోగాల నియామకాలు వాళ్ళకు ఒక ఏదైతే అంటే నియామక పత్రాలు ఇవ్వాలంటే కూడా నిరసన తెలపాలి. ఈ విధంగా కొంతవరకు విద్యార్థులను ఇబ్బందికి గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం ఏర్పడినటువంటి కొద్ది కాలంలోనే 60,000 ఉద్యోగాలను నియామకం చేసిందంటే మరి ప్రభుత్వం కొంచెం మెరుగ్గా ఉందని అనుకోవచ్చా మనం? 62,000 ఉద్యోగాలు ఎవరి అమ్మా? ఎవరికో పుట్టిన వాళ్ళ పేరు చెప్తారు తప్ప 62,000 ఉద్యోగాలు ఎవరు వేసిండ్రు? ఇలా ఒక నిరుద్యోగి నోటిఫికేషన్ వేయాలి. నోటిఫికేషన్కి ఒక లాస్ట్ డేట్ ఉంటుంది. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 40 రోజుల సమయం ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది. కొన్నిటికేమో ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, కొన్నినేమో డైరెక్ట్గా రిజల్ట్స్ ఉంటాయి. ఇలా ఆ ప్రొసీజర్ అంతా మీ గవర్నమెంట్లో ఏ నోటిఫికేషన్ చేసిండ్రో చెప్పమంటుంది. మొన్నటికి ఇందిరా పార్క్లో పెద్ద ఎత్తున నిరుద్యోగులు ధర్నా చేసిండ్రు. అయ్యాల అశోక్ నగర్కి వచ్చి రాహుల్ గాంధీ చెప్పిపోయిన మాటలు, ఈయనకి రేవంత్ రెడ్డి గారికి చెప్పిపోయిన మాటలు, వాళ్ళ కాంగ్రెస్ నాయకులు చెప్పిపోయిన మాట ఇవాళ అశోక్ నగర్కి వచ్చి మాట్లాడమని చెప్తా ఉన్నారు. ఇలా మీరు చెప్పిపోయినందుకే మేము బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పనిచేసినాం, మేము మోసపోయినాం, మమ్మల్ని వాడుకొని మోసం చేసిండ్రు, మాకు బస్సులలో పైసలు ఇచ్చి బస్సులలో తిప్పి వ్యతిరేకంగా ఓట్లు వేయించి మా కుటుంబాలతో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించినాం, మేము తప్పైందని ఇలా ముఖం ముట్టుకొని వాళ్ళు ముక్కు నేలకు రాసి చెప్తా ఉన్నారు. మేము తప్పు చేసినాం. ఈ 62,000 ఉద్యోగాలు గత ప్రభుత్వంలో ఇచ్చినవి, వాళ్ళు మీరు ఇలా ఇచ్చిన ఏంటిది? వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్లు, నోటిఫికేషన్ కాదు. ఇలా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేంత ముఖ్యమంత్రులు ఖాళీగా ఉన్నారమ్మ. నోటిఫికేషన్ వస్తుంది, పేపర్లో రిజల్ట్ వచ్చిందంటే పోయి జాయిన్ అవుతారు, కన్సర్న్ మినిస్టర్ ఇస్తారు. ఇలా ముఖ్యమంత్రి వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తే అంత కూల్గా ఉన్నాడు. దాన్ని ఆయన ఖాతాలు వేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రతి నిరుద్యోగికి తెలుసు ఏ గవర్నమెంట్లో నోటిఫికేషన్లు వస్తే ఉద్యోగాలు వచ్చినాయో. ఇప్పుడు వాళ్ళు ఏం నోటిఫికేషన్లు వేసిండ్రో చేయము. ఎప్పుడు కూడా పోలీస్ కానీ టీచర్లు కానీ రెగ్యులర్గా పడతాయి. అవి కాకుండా ఏం నోటిఫికేషన్లు వేస్తుండ్రో క్యాలెండర్ పెడతాడు. ఇలా క్యాలెండర్ పెట్టిండా? ఇలా మేధావులు, ఇలా కోదండరాం ఎటుపోయిండు, ఇలా మురళి గారు ఎటుపోయిండు, ఏమేమి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఇలా వాళ్ళందరూ ఎటుపోయారు. ఎవరు పదవి వాళ్ళు వచ్చేకల్లా ఇప్పుడు సప్పుడుగా కూర్చున్నారు. వాళ్ళ నిరుద్యోగులు ఇలా రోడ్డు మీద నిలబడి ఏడుస్తూ ఉంటారు. మాకు చెప్పిపోయిన మాటలు. బీఆర్ఎస్ మాత్రం ఏ ఎన్నికలు పెట్టినా మునిగిపోయిన నావా. ఇక దానికి ప్రజల్లో క్షేత్రస్థాయిలో వెళ్ళేటువంటి ధైర్యము లేదు. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోవడంతోనే ప్రజలు పక్కన పెట్టారు అని చెప్పేసి కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే సీనియర్ నాయకులు ఉన్నంత మాత్రాన సరిపోదు. 3 అడుగులుండి 6 అడుగులు ఎగరడం అది ఉట్టికి మనం ఆకాశానికి నిచ్చెనలు వేసినట్టే ఉంటుంది తప్ప దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు? నేను ఏమంటున్నామ్మా, 3 అడుగులు 6 అడుగులు ఇవన్నీ చిన్నపిల్లల పంచాయతీ. నేను ఏమన్నా ఒక ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉన్నప్పుడు ఈ విషయం మీద మాట్లాడు. ఎంతసేపు ఈ తిట్లు, ఇంత చిన్నపిల్లలు స్కూల్ అయిపోగానే కొట్లాడతారు.
గోళీలాట కాడ కొట్లాంటట్టే ఉంటుంది ఈయన తప్ప ఒక ముఖ్యమంత్రి హుందాతనం కూడా నువ్వు ప్రవర్తించే విధంగా లేవు నాయన నువ్వు. నేను ఏమంటున్నా అంటే మేము ఎప్పుడైనా మాది 10 సంవత్సరాల కాలం అయిపోయింది. 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టని అన్నీ చేసిండు, పెట్టినే కాదు పెట్టిన ఎట్లయినా చేసిండు, పెట్టని కూడా ప్రజలకు అవసరం అనే ఆ సందర్భాన్ని బట్టి ఇప్పుడు దళిత బంధు ఉన్నది అది పెట్టలేదు, కేసీఆర్ గారు చేసిండ్రు. కొన్ని ఉన్నాయి, రైతు బంధు చెప్పిండు, ఏదైతే ముందు అనుకున్నాడో అవన్నీ చేసి పెట్టని చెప్పని కూడా ఆయన చేసి నిరూపించిండు. దానికి నువ్వేం చెప్పినావు? వాళ్ళు ₹1,00,000 ఇచ్చుడేంది, నేను రాగానే 9వ తారీఖు 1,00,000కు తులం బంగారం ఇస్తా అంటే ఏ మనిషి అయినా ఆశపడతాడు కదా. అరే వాళ్ళు ₹1,00,000 ఇస్తుండ్రు, ఇంకో 50,000 ఖర్చులకు మిగులుతాయి, తులం బంగారం వస్తుందంటే పెళ్ళి అయిపోద్దని ఆశపడతాడు. కాబట్టి ఏ మనిషి అయినా కూడా ఆశతో ఉండు. ₹2,000 వస్తున్నాయి మొన్నటిదాకా, నేమో వీళ్ళు వస్తే ₹4,000 వస్తాయి కదా, నేమో ఏం చెప్పిండు 12,000 రైతు బంధు అన్నాడు, 15,000 వస్తాయి కదా, చూద్దాం ఏమో 2,000 ఎక్కువ వస్తాయి కదా అని ఆశపడి వేసారు తప్ప వాళ్ళు పాపం 2 సార్లు ప్రభుత్వం చూసినాం, కేసీఆర్ గారు చూసినాం, ఇంకెక్కువైనా ఢిల్లీ నుంచి గట్టిగా మూటలు తెస్తాడేమో అనుకున్నాడు, ఇక్కడ నుంచి మూటలు తీసుకుపోతాడని వాళ్ళకి తెలియదు. అట్లా ఆశపడి అట్లా వాళ్ళని నమ్మి కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేసిన తప్ప నువ్వు కొత్త స్కీమ్ ఏం చెప్పినావు? నువ్వు ఏం కొత్త స్కీమ్ చేసినావు? నువ్వు ఇవాళ ఏం కొత్త స్కీమ్? నీ ప్రభుత్వం 18 నెలల కాలంలో ఒక ప్రభుత్వం ఒక కొత్త స్కీమ్ ఏం చేసినామో నేను అడుగుతా ఉన్నా. పాత స్కీమ్లను పేర్లు మార్చుకుంటానే మన ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నటువంటి సందర్భంలో కూడా నీళ్లు, నిధులు, నియామకాలు, మరి నీళ్లు అప్పుడు కూడా ఏపీకే ఎక్కువ వెళ్ళాయి, నిధులు అనేది ఆంధ్రప్రదేశ్కే ఎక్కువ వెళ్ళాయి, ఎందుకంటే అక్కడనే ప్రాజెక్ట్స్లు అనేటివి చాలా స్టార్ట్ అయ్యాయి. ఇక నియామకాల విషయానికి వస్తే తప్ప చాలా అంటే ఉన్నటువంటి 10 సంవత్సరాలే అరాకుర ఉద్యోగాలు వేసారే తప్ప పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కూడా ఉద్యోగ నియామకాలు లేవు. పైగా అక్కడ టీచర్స్ కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు, చాలా వరకు ఉద్యోగ నియామకానికి ఇబ్బందులకు గురి చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురైంది. ఎందుకంటే తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి నేరుగా అసెంబ్లీ జరుగుతున్నటువంటి సమయంలో అసెంబ్లీకి మాకు అక్కడ అవకాశం కావాలి, మేము వాళ్ళతో మాట్లాడాలని చెప్పేస్తే లాఠీ చార్జ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఆ తీరుని ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు మర్చిపోతారా? ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపు మళ్ళీ ఎటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? నేను ఏమంటున్నా, హోంగార్డులకు 2014 వచ్చే జీతం ఎంత తెలుసా అమ్మ? 3-4 వేలు ఉండే. ఇవాళ హోంగార్డ్ జీతం 21,000. అంగన్వాడీ టీచర్లది ఎంత తెలుసా? 2,000, 3,000 రూపాయలు. ఇవాళ అంగన్వాడీ టీచర్లు 18 నుంచి 19,000 ఉండే. ఎక్కడ కూడా వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వాళ్ళకు ఎంత అవసరమో దానికంటే 10 రెట్లు ఎక్కువనే ఇచ్చిండు. ఉద్యోగస్తులు వాళ్ళకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువనే ఇచ్చిండు. మీరు అన్నారు ఒక పాయింట్, మీరు ఇవ్వాల్సినంతటువంటి ఉద్యోగాలు ఇవ్వలేకపోయిందంటే దానికి ఒక కారణం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత లోకల్ నాన్ లోకల్ ఇష్యూ అనేది సుప్రీంకోర్టులో ఉంది. ఆ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ వేయకుండా మళ్ళీ అంతకుముందు మనం కొట్లాడిందే బయటోడు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు తీసుకుపోతుండు, అది రావద్దు అంటే ఒక పకడ్బందీగా ఒక చట్టం తయారు చేయాలి. దానికోసం కొట్లాడటం వల్ల లేట్ అయింది. చాలాసార్లు కేసీఆర్ గారు చెప్పిండ్రు. నేను ఆ విషయం కోసమే నేను ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ బయటోడు వచ్చి తీసుకొని పోతాడు, మళ్ళీ మీరు ఇంతసేపు కొట్లాడి మీకు ఉద్యోగాలు రావు. నేను లేట్ అయినా నేను తప్పైనా కూడా నేను ఒకసారి నిర్ణయం తీసుకొని సెట్ చేసిపోతే అది రాబోయే రోజుల్లో తెలంగాణలో ఏ వరకు వచ్చినా కూడా ఆ పద్ధతి కొనసాగుతుంది. కాబట్టి చాలా వరకు ఆ ప్రెసిడెంట్ రూల్ కానీ ఇవన్నీ కూడా సుప్రీంకోర్టులో లీగల్ ఇష్యూస్ అన్ని లీగల్ కాంప్లికేషన్స్ అన్నీ క్లియర్ చేసిన తర్వాతనే ఆ 62,000 ఉద్యోగాలు వేసాం. దానికి సమయం పట్టింది. ఇప్పుడు రాగానే కొత్త ప్రభుత్వం రాగానే మొత్తం మన చేతుల్లో వాళ్ళ అవతలలో కూడా మనల్ని ఎంత ఇబ్బంది పెట్టాలో ఏపీ వాళ్ళు అంత ఇబ్బంది పెడతా ఉంటారు. మన దగ్గర నుంచి తీసుకోబోయేటి అన్ని వాళ్ళు తీసుకోబోయి అన్ని ఇష్యూస్ అన్ని కాంప్లికేషన్స్ అన్నీ ఇవన్నీ రెడీ చేసుకుపోయి తీసుకొచ్చి ఇప్పుడు నీ చేతిలో పెట్టినావు. నువ్వు చేతిలో పెట్టిన తర్వాత దాన్ని నువ్వు ఇంకా ఎక్కువ చేయమంటున్నావు. 21,000 ఉన్నోనికి 25,000 చేయి, ఇలా 18,000 ఉన్న వాళ్ళకి 20,000 చేయి. నువ్వు కావాలంటే 4,000 మేము 2,000 పోస్టులు ఇస్తావు, నువ్వు 4,000 పోస్టులు నువ్వు ప్రజల ప్రేమ పొందు, ప్రజలను తప్ప నువ్వు ఎంతసేపు నువ్వు టీచర్ల దగ్గర పోయినా మమ్మల్ని తిడతావు, ఉద్యోగం హోంగార్డుల దగ్గర పోయినా మమ్మల్ని హోంగార్డులో నేను ఒకసారి 2014 మీరు చెక్ చేసుకోండి. అంగన్వాడీలు, హోంగార్డు, డాక్టర్ల వాళ్ళ జీతాలు ఎంత ఉన్నాయి, ఇవాళ వాళ్ళు ఎట్లున్నారు, 100% వాళ్ళు సంతోషంగా ఉన్నారు. వీళ్ళు బదనాం చిన్న దాన్ని పెద్దగా చేసి చూపించి వేయలేదు జీతాలు పెంచలేదని, కానీ కొన్ని వర్గాలకు తక్కువ అయితే వాళ్ళు అన్సాటిస్ఫాక్షన్ అయ్యి ఈ ఉద్యోగ సంఘాలను నిరుద్యోగులు రెచ్చగొట్టి వాళ్ళని బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కావాలని చేసిన కుట్ర తప్ప చాలామంది సంతోషంగా ఉన్నారు. ఇప్పుడైతే ఇంకా ఏడుస్తున్నారు. మీరు ఒక్కసారి పోయి బయటికి మాట్లాడండి. ఇలా నీళ్ళ విషయం వస్తూ ఉంది. ఈ నీళ్ళ విషయంలో ఎవరన్నా ఆ 10 సంవత్సరాల కాలంలో ఇలా మన తెలంగాణ మీకు దండెచ్చురా. ఇప్పుడు ఇంతకుముందు ఇలా చంద్రబాబు ఎట్లొస్తుండు, ఇలా మీరు మాట్లాడటానికి ఒక్కరు కూడా లేరు. అప్పుడు ఎవ్వరు కూడా తెలంగాణ మీద ఆంధ్ర పెత్తందారులు కానీ ఆంధ్ర కాంట్రాక్టులు కానీ ఎవ్వరు కూడా తెలంగాణ దగ్గరికి ఇది వాళ్ళదే, వాళ్ళకి ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు దాంట్లోకి మనం ముట్టుకోవద్దు అనే విధంగా ఉంటే ఇవాళ ఎవరు కాగానే ఇవాళ భద్రాచలంలో 5 మండలాలు కానీ
ఇవాళ బనకచర్ల ఇష్యూస్ కానీ ఏ ఇష్యూలో కూడా వాళ్ళు ఎంటర్ అవుతా ఉంటారు. మళ్ళీ చంద్రబాబు కోర్టులు మొత్తం ఇక్కడ నుండి ప్రభుత్వంలో ఉన్నారు. గోదావరి జలాలను తీసుకురావడం అనేది గ్లాస్లో సోడా పోసినంత ఈజీ కాదు. దానికి చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. మనం ఈక్వేషన్స్ అన్నీ చూసుకున్న తర్వాతే వాటి గురించి మనం పూర్తిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సీఎం అంటున్నారు. దీనికి ఏమంటారు? నేనేమంటున్నా, గోదావరి జిల్లాలకు చూడక ఏం సంబంధం అమ్మ? గోదావరి జిల్లాలకు ఏమన్నా చూడ? నువ్వు ఈజీ ఏమన్నా అసలు నువ్వు ఏమన్నా గోదావరి జిల్లా కృష్ణా జిల్లాలకు పెట్టు. నువ్వు గోదావరి జిల్లాకు చూడక ఏమైనా సంబంధమా? నువ్వు అంటే పొద్దున్న లేస్తే ఈడ జూబ్లీస్ క్లబ్ల అధ్యక్షుని క్లబ్బులు పబ్లతో నువ్వు ఏదో ముఖ్యమంత్రి అచానక్ ముఖ్యమంత్రి అయినావు. నీకు ఆ జగదీష్ రెడ్డి గారు ఆయన ఒక గురువు, ఆయనకు కేసీఆర్ గారు ఒక గురువు. ఆయన గురువు ఇంట్లో తండ్రికి సేవ చేసుకున్నాడు, చేసుకుంటు తప్ప నువ్వు మీ ఇంట్లో మీ నాయనకు చేయవా? ఇంట్లో ఒక తండ్రికి ఆయనకు రాజకీయ గురువు, రాజకీయం నేర్పింది మొట్టమొదటి 2001 నుంచి కూడా ప్రతి అడుగు వేసుకుంటూ పోయింది. కాబట్టి ఆయన ఏదన్నా చేసుకుంటాడు గురువు కోసం, ఒక తండ్రి లాంటి వ్యక్తి కోసం, అంతే తప్ప నీతిగా మాటలు మాట్లాడి ఇష్టం ఉన్నాను. నువ్వు ఏ విషయం ఎక్కడికి కనెక్ట్ చేస్తున్నావు? ఏమంటే సిగ్గుమాలిన మాటలు, అనవసరంగా నోరు నుంచి ఏది వస్తుంది మాటలు. నేనేమన్నా కాళేశ్వరం ఇవాళ నల్గొండ జిల్లా కాళేశ్వరం తుంగతుర్తికి నీళ్ళు వచ్చినాయి, మరి ఇప్పుడు ఎందుకు రావట్లేవు? ఇప్పుడు ఎందుకు రావట్లేమంటున్నారు? 2014 కంటే ముందు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 4 లక్షల హెక్టార్లు 4 లక్షల హెక్టార్లు ఉంటుండే వరి. ఈ 2014 తర్వాత 12 లక్షల హెక్టార్లు పోయింది. మరి అది ఎవరి వల్ల అయింది? మళ్ళీ ఇవాళ అయింది. మళ్ళీ ఇప్పుడు ఒకసారి సినారియో చూడు ఎక్కడికి పోయిందో, మళ్ళీ వెనక్కే పోతుంది కదా. ఇవాళ నువ్వు నీళ్ళు తీసుకొస్తే ఇలా ఎందుకు నువ్వు మొన్న ఎందుకు నువ్వు పొద్దున్న లేసే కాళేశ్వరం తిట్టినావు. మొన్నటికి ఆలేరులో పోయి బస్వాపూర్ రిజర్వాయర్ ఓపెన్ చేసినావు. కాళేశ్వరం నిర్మాణము బీఆర్ఎస్ హయాంలోనే అయ్యింది, కూలేశ్వరంకు అయ్యింది కూడా బీఆర్ఎస్ హయాంలోనే అంటున్నారు. దీనికి ఏమంటారు? ఈడ కూలిపోయిందమ్మా, పేర్లు పెట్టగానే కాదు. కాళేశ్వరం, నేను అదే మాట చెప్తున్నాను. కూలేశ్వరం అన్నప్పుడు నువ్వు ఎందుకు బస్వాపూర్ ఓపెన్ చేసినావు? బస్వాపూర్ నువ్వు దాన్ని పట్టించుకోవద్దు కదా. అసలు కూలేసినప్పుడు నీళ్ళే పోవద్దు కదా. ఇలా ఒక్కసారి అది కూలిపోయిందంటే వరదలు ఎక్కడికి ఇలా అల్లకల్లోలం అవుతుంది. అక్కడ జరిగింది ఒక టెక్నికల్గా, అది జియోగ్రాఫికల్ ఫినామినో. అక్కడ జరగరాని పెద్ద ఎత్తున అక్కడ నష్టం జరగలే. అక్కడ ఎన్డీఎస్ఏ వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు చేస్తానికి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టులు రెడీగా ఉన్నారు. నువ్వు ఎంతసేపు దాన్ని చేస్తే అది ఎక్కడ మర్చిపోతారో ప్రజలని, దాన్ని చెయ్యకుండా నీ బనకచర్లకు నీ గురువు కోసం నీళ్లు పంపిస్తాని కోసం దీన్ని రిపేర్ చేయకుండా అడ్డం పెట్టి ఎంతసేపు దాన్ని చూపించి బూచిని చూపించి తిట్టాలి. ఇంట్లో తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఏదైనా షెట్టు చినిగిపోతే కుట్టినని కుట్టిస్తారు. షెట్టు చినిగి అట్లే చినిగింది అనుకో, రోజు తిడతా ఉంటాడు, అరే నువ్వు షెట్టు చిన్న కొట్టినవు, షెట్టు చిన్న కొట్టిన కుట్టించినావు అనుకో, మర్చిపోతాడు వాళ్ళ ఆయన. ఈయనకు కూడా అదే అది అట్లా ఉన్నంతసేపు బీఆర్ఎస్ పార్టీని తిట్టాలి, కేసీఆర్ గారిని తిట్టాలి. దానివల్ల ప్రజలకు జరుగుతున్న అన్ని న్యాయం కావద్దు, ప్రజలు సంతోషంగా ఉండాలని కాదు. ఎంతసేపు దాన్ని తిట్టాలి, రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు మాట్లాడతారు. కానీ ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా బీసీల గురించి ఆలోచించింది ఏ పార్టీ లేదు. బీసీ ఎజెండా ఎత్తుకున్నటువంటి పార్టీలు కూడా, ఎందుకంటే పెద్ద ఎత్తున సభలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, నిరసనలు కావచ్చు చేసినటువంటి దాఖలాలు లేవు. మరి ఎలక్షన్స్ వస్తున్నటువంటి సమయంలో 3 ప్రధాన పార్టీలు బీసీ నినాదాన్ని ఎత్తుకోవడాన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు అది ఆల్రెడీ చేసిండమ్మ సార్. అప్పుడు కేసీఆర్ గారు 33% బీసీల కోసం కావాలంటేనే సుప్రీంకోర్టు 50% ఏదైనా రిజర్వేషన్లు 50% దాటొద్దు, 50% దాటొద్దని సుప్రీంకోర్టు చెప్తేనే మళ్ళీ తీసుకొచ్చి వెనక్కి వచ్చి ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్, బీసీ మొత్తం కలుపుకొని 50% దాటొద్దు. నువ్వు ఇలా 42% అంటే మరి ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్ 74% అయితే మరి నువ్వు అది ఎట్లా చేస్తారు? అది సాధ్యం కానే కాదు. ఇవాళ నువ్వేం చేసినావు, రేపు కోర్టుకు పోతాడు, మేము ఇచ్చినాము కోర్టుకు పోయినారు. నేనేమన్నా ఆ 100%లో 50% రిజర్వేషన్స్ దాటొద్దు. ఇలా నేను ఎస్సీ రిజర్వేషన్ ఎటు పోవాలి, ఎస్టీ రిజర్వేషన్ వల్ల బీసీ రిజర్వేషన్లు పోతే 70-80% అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఓడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంది, ఇవన్నీ కలుపుకుంటే 80% పోతుంది. ఏమైనా సాధ్యమేనా? ఇది నీవు అప్పుడు చెప్పినవు ఇవ్వాల్సింది అదే ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ గారికి చేసిండు. చేస్తేనే సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం మళ్ళీ ఆయనకు వచ్చి 22% చేసిండు. అంతే తప్ప మళ్ళీ ఇది కొత్త డ్రామా. నేనేమన్నా నువ్వు అంతగానం చేస్తే నీకు ఎందుకు సంబరాలు, పెద్ద ఎత్తున ప్రజలు ఎందుకు సంతోషం వ్యక్తం చేస్తలేరు? అది అవుతుందా కాదా అనేది నీకే తెలియదు. దాన్ని ఒక వదిలినవు, ప్రజలు చర్చ చేసుకుంటా ఉంటారు, అంతవరకు టైంపాస్ అవుతుంది. మళ్ళీ ఎట్లయినా కోర్టులు ఉన్నాయి, కోర్టులో పోతారు, ఆపేస్తారు. బీసీ రిజర్వేషన్ల పేరుతోటి ప్రభుత్వం చే ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, వ్యక్తిగత ధోరణులపై దూషించుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? ఎవరైనా నా అకౌంట్లోకి రావాలని ఎవరు కష్టపడ్డోళ్ళు నేను దాన్ని క్లెయిమ్ చేసుకోవాలనుకుంటారు. ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్క విధంగా జరుగుతుంది. దానివల్ల మనం వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడిందనే విషయాలకు మనకు అవసరం లేదు. అది ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అనే విషయం మాత్రమే మనకు. ఎవరైనా మాట్లాడిని ఎవరన్నా క్లెయిమ్ చేసుకుని దాని తప్పు లేదు, ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది, దాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అది ప్రజలకు నిజంగా
ప్రజలకు ఉపయోగపడుతుందా? నువ్వు ఇవాళ 42% ఎమ్మెల్యేలకు ఇస్తావా? ఇవాళ 40 ఇప్పుడు ఉద్యోగులల్లో, విద్యలో, ఉద్యోగాలలో, రాజకీయంలో ఇవి నువ్వు ఖచ్చితంగా నువ్వు అమలు పాటిస్తే ఇవాళ బీసీ రాజ్యాధికారం వస్తుంది. అందరూ కూడా సంతోషపడతారు. ఇలా బీసీలు రాజ్యాధికారం చేసినటువంటి ఘనత మీకే దక్కుతుంది. మేమందరం కూడా ఆ వర్గాలకు చెందిన వాళ్ళమే, చాలా సంతోషపడతాం. అందరూ కూడా సంతోషపడతారు. అందరూ కూడా ఎప్పటి నుంచి ఉన్న కళ కూడా నెరవేరుతుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే సంస్థాగత ఎన్నికలు కావచ్చు, ఉప ఎన్నికలు కావచ్చు, ఎన్నికల సందర్భంగానే బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఉన్నటువంటి సమస్యను ప్రధాన ఎజెండాగా కూడా క్షేత్రస్థాయిలో వెళ్తుందే తప్ప 10 ఏళ్లుగా చేసినటువంటి ఈ యొక్క ఏదైతే ఉపాధి పథకాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రజలకు చెప్పడానికి కొంత వెనకంజలో ఉందని చెప్పేసి అటు బీజేపీ అంటుంది, కాంగ్రెస్ అంటుంది. మరి దీన్ని ఏ విధంగా చూస్తారు? మేము ఎందుకంజ ఉంటాం? మీకు వెనుకంజ ఉంటే మీరు సంతోషపడాలి కదనే. ఇప్పుడు మేము వెనుకంజ ఉంటే మీకేం బాధ? నేనేమన్నా నేను ఫెయిల్ అయితే నువ్వు పాస్ అవుతావు కదా. నేను ఫెయిల్ అయితే నా తప్ప ఇది. మేము వెనకబడితే నీకేం? మేము చేసింది మేము చెప్పుకోవట్లేదు, వెనకంజలు ఉంటాం, నీకేం బాధ? దాన్ని వెనక అర్థం చేసుకోవాలి. మీరు చెప్పనీకి ఏం లేవు. మేము చెప్పినది ఎంతసేపు మా మీద ఎందుకు? మీ పార్టీకి ఒక ఉన్నది కదా బీజేపీ, మీ 2 నేషనల్ పార్టీస్ ఉన్నాయి, మీకు ఒక ఎజెండా ఉంది. మీ పార్టీ మీరు పని చేసుకోరి. మేము చెప్పుకుంటాము, చెప్పుకోకు. మాకు ఒక విధానం ఉంది. ఎప్పుడు చెప్పాలి కేసీఆర్ గారు, ఎప్పుడు చెప్పాలి, ఎప్పుడు చెప్పొద్దని ఒక ఖచ్చితమైన నిర్ధారణ, ఒక ప్రణాళిక ఉన్నది. దాని ప్రకారమే పోతాం తప్ప మీరు చెప్పాల్సిన ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది బీఆర్ఎస్ కార్యాచరణ? ఖచ్చితంగా ప్రజలకు ఆల్రెడీ పోవాల్సింది. ఎందుకంటే రైతులు ఇలా ప్రజలు ఏడుస్తున్నారు, ఇలా ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు. ఖచ్చితంగా ఇలా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి. ఖచ్చితంగా సంస్థాగత ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజారిటీ స్థానాలు దక్కించుకుంటుంది. ఖచ్చితంగా మళ్ళీ పునర్వైభవం తీసుకొస్తుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బీఆర్ఎస్ హయాంలో పూర్తిగా అన్ని పథకాలు కావచ్చు, అదేవిధంగా అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది. 18 నెలలుగా కూడా ఇచ్చినటువంటి హామీలను ఏమాత్రం 1, 2 తప్ప కూడా మిగతా ఇచ్చినటువంటి ఏ హామీలను అమలు చేయడంలో వెనుకంజలో ఉంది. పూర్తిగా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న పార్టీ అధికారిక కాంగ్రెస్ పార్టీ అంటున్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత అయినటువంటి రాజీవ్ సాగర్.